హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక్క విషయం చెప్పాలి. పుష్ప 2 ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే పుష్ప 2లో రచ్చ కనబడుతుంది. అది ఎక్స్పెషల్లీ పాట్నాలో జనసంద్రంతో మొత్తం స్టేడియం నిండిపోయింది. ఇక్కడ మన పరేడ్ గ్రౌండ్స్ ఎలాగో హైదరాబాద్ లో, పాట్నాలో బీహార్ దగ్గర పాట్నా మెయిన్ క్యాపిటల్ సిటీ. ఆ సిటీలో ఒక గాంధీ విహార్ అని సంథింగ్ నేమ్ ఉంది. ఆ స్టేడియంలో 12 లక్షల మంది జనం పట్టి స్టేడియం. ఆ స్టేడియంలో 12 లక్షల మంది ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ పాసెస్ మట్టుకు 4 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు. అన్అఫీషియల్ గా తెలిసిన మ్యాటర్ ఏంటంటే, పబ్లిక్ టాక్ ద్వారా అక్కడ నార్త్ ఇండియన్స్ చెప్పేది ఏంటంటే, పుష్పాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా పాసెస్ తో పని లేదు, ఎవరినైనా వెల్కమే, అందరూ కూడా వెళ్ళొచ్చు అన్నట్టుగా హింట్ ఇచ్చారు. మరి స్టేడియం నిండిపోతుందా, ఈ పుష్ప 2తో చరిత్ర తిరగేస్తాడా బన్నీ అనేది చూడాలి. ట్రైలర్ కోసం అందరూ కూడా ఇగలే. అక్కడ ఫ్యాన్స్ ఇక్కడి నుంచి మన సౌత్ ఇండియా నుంచి మొత్తం లక్షల్లో వేలల్లో వెళ్లడం జరిగింది. ఆల్రెడీ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళను కూడా మనం విజువల్స్ లో చూసుకోండి. మీరు చాలా మంది అంటే చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు, బన్నీ ఎప్పుడు వస్తాడా అని. ఫ్యాన్స్ అంతా పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. నార్త్ లో కూడా ఈ ఫ్యాన్స్ సునామీని సృష్టించాడంటే అల్లు అర్జున్ కి నిజంగా మంచి బజ్ ఉందబ్బా. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాతో నాకు తెలిసినంత వరకు ఈ సినిమాతో రికార్డులన్నీ కూడా కొలగొట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నారో, ఇంతవరకు తెలుగులో ఎవరికైనా నేషనల్ అవార్డు వచ్చిందా అని మనోడు సెర్చ్ చేసినప్పుడు కూడా ఎవరికి రాలేదని దాని మీద ఫోకస్ చేసి మనోడు ఆ నేషనల్ టైటిల్ కొట్టడం కూడా ఈ సినిమాకు బాగా ప్లస్. నిజంగా నార్త్ ఇండియన్స్ ఆల్రెడీ ఆయనకి ఫ్యాన్ వ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఉన్నారు ఇక్కడ. కానీ నార్త్ లో ఇంత ప్రపంచం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. అది ఒక తెలుగు నటుడికి, ఒక మన తెలుగు గర్వంగా చెప్పుకోవాలి. మన తెలుగు నటుడు అక్కడ నార్త్ లో మంచి ఫ్యాన్ బేస్ తో జెండా పాతాడు అంటే ఈ రోజున నిజంగా నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. అది ఒక బన్నీ గారి పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. బన్నీ గారు ఇది సాధిస్తారు ఖచ్చితంగా. ఈ ట్రైలర్ కూడా హిట్ అవ్వాలి. ఈ సినిమాతో మొత్తం పాన్ ఇండియన్ తిరగరాయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇక మన అల్లు అర్జున్ యాటిట్యూడ్ చూసుకుంటే అక్కడ మొత్తం వేషధారణలు వేసారు. ఆల్రెడీ అక్కడ మెయిన్ రోల్స్ చేశాడు కదా సినిమాలో. గంగమ్మ తల్లి వేషధారణ గాని, అక్కడ వేసుకునే షర్ట్ గాని, గోల్డ్ కలర్ షర్ట్ గాని, ఆ రింగ్స్, ఆ చైన్స్, ఆ వాలెట్స్, ఆ మొత్తం ఆ బ్యాగ్, పంచికట్టు అన్ని కూడా కాస్ట్యూమ్ వేసి రెడీగా ఉన్నారు. ఇప్పుడు బన్నీ ఒక్కడే రావడం లేటు. బన్నీ రాగానే మొత్తం స్టేజ్ మీద కొల్లోలం చేస్తారన్నమాట. ఇక్కడే మనం తట్టుకోలేమంటే బన్నీని, నార్త్ లో కూడా పీక్స్ ఆఫ్ ఫ్యాన్స్. అమ్మా, ఇంతవరకు నేను సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అక్కడ బాగా ఆదరిస్తారనుకున్నాను. అయ్యా, వాళ్ళకంటే ఎక్కువ ఆదరించేలా ఉన్నారు మన బన్నీ గారిని. నిజంగా ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఇలాంటి ఇంకా ఎదురు రావాలి. మన తెలుగు ఇండస్ట్రీ తారాస్థాయికి వెళ్తుందని చెప్పడానికి ఇది ఒకటి చాలా ఎగ్జాంపుల్ అని చెప్పాలి పుష్ప 2తో. ఇక పుష్ప 2 కోసం అక్కడ వెయిట్ చేసే జనాన్ని ఒక్కొక్కరిని అడుగుతుంటే చెప్తున్నారు, మేము ఆ అన్న కోసమే ఇక్కడికి వచ్చాము, ఇంత దూరం నుంచి వచ్చాము. స్టేట్స్ నుంచి వచ్చారు భయ. ఒక నార్త్ ఇండియన్సే కదా అక్కడ ఉన్నారు, మొత్తం స్టేట్ నుంచి మొత్తం కూడా ఫ్యాన్స్ అనేది అక్కడ అసెంబ్లీ అయ్యారు. ఇక మన వాళ్ళు రావడమే, ఇంకా ఆ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయాలన్న మూడ్ ఆఫ్ స్వింగ్స్ అక్కడ కనబడుతున్నాయి. జనాల్లో ఉత్సాహం కనబడుతుంది. ఆ ఉత్సాహం చూస్తుంటే నిజంగా పుష్ప 2తో తగ్గేదే లేదని మళ్ళీ ఒకసారి అల్లు అర్జున్ రుజువు చేసుకునేలాగా నాకు కనబడుతుంది.